సంజయ్ ఈటల రాజేందర్ కలిసిపోయారు. అవును, మీరు విన్నది నేనన్నది అక్షరాల నిజం. దాదాపు కొన్నేళ్లుగా జరుగుతున్న ఆ డిఫరెన్సెస్ కావచ్చు, భేదాభిప్రాయాలు కావచ్చు, ఇప్పుడు తొలగిపోయి ఏకమయ్యారు ఇద్దరు. విజువల్స్ మీరు చూస్తున్నారు ఆర్టీవీ స్క్రీన్ మీద. బండి సంజయ్ ఈటల రాజేందర్ కలిసిపోయారు. ఎంపీలు లక్ష్మణ్, కొండా విశ్వేశ్వరరెడ్డితో కలిసి ఢిల్లీలోని బండి సంజయ్ ఇంటికి వెళ్లారు ఈటల రాజేందర్. ఈటలను సన్మానించారు బండి సంజయ్. బండి ఇంట్లోని లంచ్ చేశారు ఈటల. ఈటలతో భేటీపై బండి సంజయ్ ట్వీట్ కూడా చేశారు. లంచ్ చేశాం, మంచి చర్చలు కూడా జరిగాయి, మంచి సంభాషణలు ఆలోచింపచేసే సందేశాన్ని మిగులుస్తాయి అంటూ చెప్పుకొచ్చారు బండి సంజయ్. కొంతకాలంగా బండి సంజయ్ ఈటల మధ్య భేదాభిప్రాయాలు ఏ స్థాయిలో ఉన్నాయో అందరికీ తెలిసింది. ఎన్నికల్లో అభ్యర్థుల ఎంపిక నుంచి మొదలుపెట్టి పార్టీ వ్యూహాలు, ఇలా అనేక అంశాలు ఈటల రాజేందర్ వర్సెస్ బండి సంజయ్గా మారిపోయింది. ఈ వ్యవహారం కాస్త తెలంగాణ భారతీయ జనతా పార్టీకి పెద్ద తలనొప్పిగా మారిపోయింది. ఈ ఇద్దరి నేతల మధ్య నడిచిన ఆధిపత్య పోరు ఎప్పుడు ముగుస్తుందా అని చెప్పి తెలంగాణ భారతీయ జనతా పార్టీ ఎదురు చూస్తుంది అనుకోవడంలో అతిశయోక్తి లేదు. ఢిల్లీ పెద్దల వరకు చేరింది ఈ పంచాయతీ. ఏకంగా ఢిల్లీ పెద్దలే రంగంలోకి దిగి ఈ పంచాయతీని తేల్చాల్సి వచ్చిందంటే అర్థం చేసుకోవచ్చు ఏ స్థాయికి వెళ్ళిందని చెప్పి. అయితే తాజా భేటీతో విభేదాలకు ఫుల్ స్టాప్ పెట్టినట్టయింది బండి సంజయ్ ఈటల రాజేందర్. ఒకసారి ఆ ట్వీట్ మీరు చూస్తున్నారు. ఫ్రమ్ ద బిగినింగ్ వెళ్ళే ప్రయత్నం చేద్దాం. ఏ డిలైట్ఫుల్ లంచ్ అండ్ అన్ ఇన్సైట్ఫుల్ ఇంటరాక్షన్ విత్ హానరబుల్ ఎంపీస్ శ్రీ డాక్టర్ లక్ష్మణ్ బీజేపీ అన్న, శ్రీ ఈటల రాజేందర్ అన్న and K. Vishweshwar Reddy Anna at the Delhi residence. Good conversations always leave you with something to think about. Interesting. ఆ లాస్ట్ లైన్ చూడండి. Good conversations always leave you with something to think about. ఒక మంచి కాన్వర్సేషన్ ఎప్పుడు విడిచిపెడుతుంది ఏమని? Something to think about. ఏదో కొంత ఆలోచించాలి. Something టు థింక్ అబౌట్, ఏదో దాని గురించి ఆలోచించాలి అనేది కాన్వర్సేషన్స్, ఈ గుడ్ కాన్వర్సేషన్స్ విల్ లీవ్ యూ అని చెప్తున్న సందర్భం. ఇంట్రెస్టింగ్ డిస్కషన్ జరిగింది. ఆ విజువల్స్ మీరు చూస్తూ ఉన్నారు. ఇటు బండి సంజయ్, ఈటల రాజేందర్, ఇక లెఫ్ట్ సైడ్ని చూసుకుంటే కొండా విశ్వేశ్వరరెడ్డి, ఆ తర్వాత ఈటల రాజేందర్, బండి సంజయ్, లక్ష్మణ్, డాక్టర్ కె లక్ష్మణ్, వీళ్ళంతా కూడా. ఆ తర్వాత బండి సంజయ్ విశ్వేశ్వరరెడ్డిని సన్మానించారు, ఈటల రాజేందర్ని సన్మానించారు, డాక్టర్ కె లక్ష్మణ్ని కూడా సన్మానించారు. ఆయన ఏమంటున్నారు? అ డిలైట్ఫుల్ లంచ్ అండ్ ఇన్సైట్ఫుల్ ఇంట్రాక్షన్. అంటే ఒక మంచిగా లంచ్ చేసాము అండ్ అలాగే ఒక లోతైన అంటే ఇన్సైట్ఫుల్ ఇంట్రాక్షన్ అంటే ఒక మంచి విశ్లేషణాత్మకంగానో లేకపోతే అధ్యయనాత్మకంగానో ఇలా అనుకోవచ్చు అంటూ కూడా చెప్పుకొస్తుంది. ఎవరెవరితో? డాక్టర్ కె లక్ష్మణ్తో, ఈటల రాజేందర్తో, కొండా విశ్వేశ్వరరెడ్డితో ఢిల్లీ రెసిడెన్స్లో ఈ కాన్వర్సేషన్ జరిగింది. ఎప్పుడో ఒక మంచి కాన్వర్సేషన్ ఏదైనా ఆలోచించే విధంగా అది విడిచిపెట్టి వెళ్ళిపోతుందని చెప్పి, అంటే ఏదో ఒక మంచిగా ఆలోచించే అంశంగా ఈ కాన్వర్సేషన్స్ వెళ్తాయని చెప్పి అండ్ డీటెయిల్గా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఇదంతా ఎప్పుడు జరిగింది అండ్ ఢిల్లీ పెద్దలు వచ్చి ఈ పంచాయతీ కొలుక్కి తీసుకొచ్చే ప్రయత్నం జరిగేంత వరకు వెళ్ళిందంటే అర్థం చేసుకోవచ్చు. ఫుల్ డీటెయిల్స్ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. తెలంగాణ భారతీయ జనతా పార్టీ హెడ్ క్వార్టర్స్ నుంచి అప్డేట్స్ అందించేందుకు శ్రీధర్ సిద్ధంగా ఉన్నారు. శ్రీధర్, ప్రస్తుతం తెలంగాణ భారతీయ జనతా పార్టీ హెడ్ క్వార్టర్స్లో ఎటువంటి సిచ్యువేషన్ ఉంది? ఎందుకంటే ఇద్దరు నేతల మధ్య ఆ రప్చర్ బహుశా సమ్వాట్ భారతీయ జనతా పార్టీకి డ్యామేజ్ చేసిందనే చర్చ జరుగుతున్న క్రమంలో ఇటు క్యాడర్లో కూడా కాస్త ఎక్కడో నిరుత్సాహం కనిపించిన సందర్భం, మాట్లాడుకునే సిచ్యువేషన్ కూడా ఉంది. కాబట్టి ఇప్పుడు ఎటువంటి సిచ్యువేషన్స్ ఉన్నాయి? ఇన్ఫ్యాక్ట్ ఇది ఎక్కడ స్టార్ట్ అయింది, అంటే ఈ కొలుక్కి వచ్చే సందర్భం ఎక్కడ స్టార్ట్ అయింది, ఎలా కొలుక్కి తీసుకొచ్చింది భారతీయ జనతా పార్టీ జాతీయ నాయకత్వం? మీరన్నట్టుగానే జాతీయ హైకమాండ్ కూడా నేతల మధ్య పంచాయతీలకు చెక్ పెట్టాలని చెప్పి చాలా కాలంగా కూడా దృష్టి సారించింది. తెలంగాణలో అధికారమే లక్ష్యంగా కూడా ముందుకెళ్లాలంటే ముందుగా నేతల మధ్య ఉన్నటువంటి పంచాయతీకి వాటికి తెర దింపితే తప్ప, ఇక్కడ కొంత నేతల మధ్య కోఆర్డినేషన్ వస్తే తప్ప పార్టీకి సంబంధించిన అంశంలో కానీ ప్రజల్లోకి ఒక నమ్మకం ఇవ్వలేమన్న ఆలోచనతో కూడా అటు హైకమాండ్ ఆదేశాలతో అటు బీజేపీ రాష్ట్ర ఇన్ఛార్జి ఉన్నటువంటి అభయ్ పటేల్ నేతల ఇళ్లకు తరచుగా వెళ్ళడం, ఒకరి గురించి ఒకరికి చెప్పడం, కలవాలని చెప్పడం, అయితే ఇదంతా మోటివేషన్ ఏదైతే ఉందో ఒకవేళ కలిస్తే ఏమవుతుంది, కలవకుంటే జరిగేటువంటి నష్టాలేందు, కలిస్తే కలిగేటువంటి లాభాలేందు అన్నదానిపైన కూడా వీళ్ళందరికీ వివరించి ఒక్కొక్క నేతను కూడా కలిపేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. అందులో మొదటగా బండి ఈటలను కూడా ఇక్కడ హైదరాబాద్ లో కూడా లక్ష్మణ్ ఇంటి వద్ద కూడా ఒకే దగ్గర భేటీ చేయించారు. దాదాపుగా 2 గంటల సాగినటువంటి భేటీలో
అనేక కీలకమైన అంశాలు చర్చించారు. నెక్స్ట్ భేటీ కూడా బాగుంటుందని ఆ రోజే చెప్పినటువంటి ఈ సందర్భంలో ఈ రోజు ఢిల్లీలో అటు కేంద్ర మంత్రి బండి సంజయ్ ఇంట్లో అటు ఈటెల రాజేందర్ ను అలాగే ఎంపీ లక్ష్మణ్, కొండ విశ్వేశ్వరరెడ్డిని లంచ్ పిలవడమే కాకుండా వాళ్ళను శాల్వలతో సైతం సత్కరించారు. గతంలో చూసాం అసలు కొంత ఎప్పుడైతే అభయ్ పటేల్ సమక్షంలో జరిగినటువంటి మీటింగ్ జరిగినప్పుడు మాత్రం నేతల మధ్య ప్రస్తుతానికి హైకమాండ్ అయితే ఉంది. ఇది ఇలాగే కొనసాగుతుందా, కొద్ది రోజుల్లో వీరిద్దరి మధ్యలో ఉన్నటువంటి విభేదాలు తొలగిపోయాయా, లేదంటే భేదాభిప్రాయాలు ఇంకా అట్లాగే కొనసాగుతాయి అన్నది కొంత డౌట్ఫుల్ ఉంది. కానీ అనూహ్యంగా అక్కడ ఢిల్లీలో బండి ఇంట్లో మళ్ళీ లంచ్ భేటీ కావడం ఏదైతే ఉందో అది కార్యకర్తల్లో కానివ్వండి, పార్టీ నేతల్లో కానీ కొంత జోష్ నింపే అంశం అని చెప్పొచ్చు వచ్చింది. ఎందుకంటే ఇద్దరు నేతల మధ్యలో కూడా ఆధిపత్య పోరు అనేది కొనసాగుతుంది. భేదాభిప్రాయాలు ఇద్దరు ఒకే జిల్లా నేతకు సంబంధించినటువంటి నేతలు కావడం, ఒకే పార్లమెంట్ కి సంబంధించినటువంటి నాయకులు కావడంతో వాళ్ళిద్దరి మధ్యలో ఏంటంటే భేదాభిప్రాయాలు తారస్థాయికి ఒకప్పుడు పార్టీకి సంబంధించి వాళ్ళిద్దరిని సెటరైట్ చేస్తే పార్టీ అంతా కూడా బాగుపడుతుంది అనే దాకా వచ్చినటువంటి సిచ్యువేషన్ ఉందని బీజేపీ వర్గాలు మాట్లాడుకుంటున్నటువంటి ఈ సందర్భంలో ప్రస్తుతం ఉన్నటువంటి భేటీ ఏదైతే ఉందో ఈ భేటీకి సంబంధించి మాత్రం ఇది ఒక కీలక భేటీ. అందులో క్లియర్ కట్ గా బండి సంజయ్ సైతం కూడా రాసుకొచ్చారు మంచి మంచి. ఎందుకంటే ఆయన ట్వీట్ చేశారు, ఆయన ఇంటికి వచ్చిన సైతం కూడా అటు ట్వీట్ చేశారు. ఆ ట్వీట్ లో చాలా క్లియర్ గా కూడా చాలా విషయాలు మాట్లాడుకున్నాం, చాలా డిలైట్స్ గా జరిగింది అన్నది ఏదైతే ఉందో అది చూస్తే మాత్రం డెఫినెట్ గా నేతల మధ్యలో మంచి కోఆర్డినేషన్ అయితే కుదిరింది అనేది క్లారిటీగా అర్థమవుతుంది. కానీ ఇక్కడ ఇంకొకటి వచ్చింది, ఎందుకంటే నిన్నటి వరకు ప్రస్తుతం పార్లమెంట్ సెషన్ కూడా జరుగుతుంది. ఆ సెషన్ జరిగినంత కాలము కేంద్ర మంత్రులు అటు కిషన్ రెడ్డి ఉన్నారు, కేబినెట్ లో బండి సంజయ్ సహాయ మంత్రిగా ఉన్నారు. ఆ ఇద్దరు నేతలు లేకుండా మిగతా 6 ఎంపీలు ఎవరైతే ఉన్నారో అటు అరవింద్ కానివ్వండి, అటు అరవింద్ ధర్మపురి, డికే అన్న గారు, రఘునందన్ రావు, గూడెం మహేష్ వీరందరూ కలిసి అందులో అటు కొండ విశ్వేశ్వరరెడ్డి ఉన్నారు, మళ్ళీ ఈటెల రాజేందర్ వీళ్ళు 6 కలిసి అటు కేంద్ర మంత్రులను గెలవడం, రాష్ట్రంలో ఉన్నటువంటి అనేక అభివృద్ధి పనుల మీద వాళ్ళకి కలిసి మెమరాండాలు ఇవ్వడము, ఇంకా కేంద్ర మంత్రులుగా రాష్ట్రాల సీఎంతో భేటీ అవ్వడం, బీజేపీ జాతీయ అధ్యక్షులతో నిన్న సైతం ఈ 6 నేతలు భేటీ అయ్యారు. కానీ అనూహ్యంగా ఈ రోజు జరిగినటువంటి పరిణామం ఏంటంటే ఎందుకంటే కరెక్ట్ మీ ఇఫ్ ఐఎమ్ రాంగ్, ఐ థింక్ జూలై 18th అనుకుంటాను ఇటు బండి సంజయ్కి అలాగే ఈటెల రాజేందర్కి మధ్య సయోధ్య కుదిర్చేందుకు అభయ్ పటేల్ రంగంలోకి దిగారు. అభయ్ పటేల్తో పాటు కొంతమంది కీలకమైన భారతీయ జనతా పార్టీ జాతీయ నాయకత్వానికి సంబంధించిన లీడర్స్ కూడా చేరుకున్నారనేది అప్పుడు వినిపించిన మాట, అఫ్కోర్స్ రాష్ట్ర నాయకులతో పాటు. సో జూలై 18th నుంచి హార్డ్లీ ఒక 1 month కూడా తిరగలేదు. మహా అయితే అరౌండ్ 15 days అనుకుంటాను, అబౌవ్ 15 days అంతే, ఒక 20 days కూడా గట్టిగా లేదు. ఎలా అంటే ఏ ఫామ్లో అప్లై చేస్తుంది, ఇన్ని రోజులు కొలిక్కి రాని పంచాయతీ ఈ రోజు కొలిక్కి రావడానికి బీజేపీ సంధించిన బ్రహ్మాస్త్రం ఏంటి? ఒకటే బ్రహ్మాస్త్రం. ఎందుకంటే నేతలకు సంబంధించినటువంటి అంశంలో నేతలు ఇద్దరి మధ్యలో జరుగుతున్నటువంటి పంచాయతీ కానివ్వండి, భేదాభిప్రాయాలకు సంబంధించినవి కానివ్వండి, సోషల్ మీడియాలో ఒకరిపై ఒకరు పెట్టుకుంటున్నటువంటి వాళ్ళ అనుసరణలు పెడుతున్నటువంటి పోస్టులకు సంబంధించినటువంటి అంశంలో ఈ 2 అంశంలో ఇతర పార్టీలు ఎట్లా అడ్వాంటేజ్ గా తీసుకుంటున్నాయి, బీజేపీ ఇక్కడ ఈ నేతలతో ఏ విధంగా లాస్ అవుతుంది, ఒకవేళ వీళ్ళిద్దరు నేతలు కలిస్తే నేతలంతా బీజేపీలో ఉన్నటువంటి కీలకమైన నేతలందరూ ఏకతాటిపైకి వస్తే బీజేపీ ఇక్కడ అధికారంలోకి వస్తే బీజేపీ కార్యకర్తలతో పాటు ప్రస్తుతం ఉన్నటువంటి అగ్రనేతలు అనుభవించే ఫలాలు ఏవైతే ఉన్నాయో వాటిని ఒక్కసారి అధికారం వస్తే ఏ విధంగా ఉంటాయి అన్నదాన్ని క్లియర్ కట్ గా ఒకవైపు అధిష్టానం చేస్తుంది. మరొక పక్క ఖచ్చితంగా కలిసిపోవాలి, లేకంటే పార్టీ లైట్ తీసుకునేటువంటి అవకాశాలు ఉంటాయని కొన్ని హింట్స్ ఇచ్చారు. ఎందుకంటే పాతగా జరిగింది ఏదో జరిగిపోయినాయి, కొత్త విషయాలు ఏమన్నా ఉంటే కూడా అది కేవలం కలిసి ముందుకు వెళ్లాల్సిందే, ఇది ఖచ్చితంగా కూడా హైకమాండ్ ఆదేశాలని చెప్పి నేతలకు చెప్పడం ఏదైతుందో అది కొంతవరకు నేతలు కూడా తమకు సంబంధించిన గతంలో జరిగినటువంటి ఇబ్బందులు కానివ్వండి, ఆ నేతలతో జరిగినటువంటి కొంత వారికి సంబంధించినట్టు కలిగినటువంటి సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటిని కూడా కొంత పక్కన పెట్టాలని చెప్పినప్పుడు పక్కన పెడదామన్న అభిప్రాయానికి కూడా నేతలు వచ్చినట్టు సమాచారం. అందులో మొదటగా కూడా బండి ఈటెలను కూడా ఆ రోజు కలపడమే కాకుండా నేరుగా అక్కడి నుంచి నిజామాబాద్ ఎంపీగా ఉన్నటువంటి అరవింద్ ధర్మపురి ఇంటికి సైతం కూడా అటు అభయ్ పటేల్ వెళ్లారు. అరవింద్ ధర్మపురితో సైతం కూడా ఆయనతో ఉన్నటువంటి విభేదాలు ఎవరెవరుతున్నాయి ఆయనతో కూడా చర్చించారు. ఆయనకు సంబంధించి కూడా నెక్స్ట్ భేటీలో కూడా అరవింద్ ధర్మపురి ఇతర ముఖ్య నేతలతో కూడా భేటీ అవుతారని చెప్పారు. ఆ తర్వాత నెక్స్ట్ వీక్ అంటే మీరు అన్నట్టుగా 15 days దాకా 15 days అంటారు. ఆ తర్వాత వచ్చినటువంటి నెక్స్ట్ అంటే వారం 10 రోజుల క్రితం సైతం కూడా అభయ్ పటేల్ రాష్ట్రంలో పర్యటించడం కాకుండా ఇంకా ఉన్నటువంటి కీలకమైన నేతలు ఎవరైతే ఉన్నారో అది ఎంపీ డికే అన్న కావచ్చు, రఘునందన్ రావు కావచ్చు, ఇతర నేతలు కావచ్చు, వాళ్ళ ముఖ్యమైన నేతల ఇంటికి సైతం కూడా భోజనానికి వెళ్ళి అభయ్ పటేల్ అక్కడ వాళ్ళకు ఉన్నటువంటి సమస్య ఏంది, వాళ్ళకి ఎవరితోనైనా సరే ఇబ్బందులు ఉన్నాయా పార్టీలో, ఎవరితోనైనా వాళ్ళ పార్టీలో పడి రావట్లేదు, ఇవన్నీ విషయాలు కూడా అభయ్ పటేల్ తీసుకొని
ఏదైనా ఉంటే క్లారిఫై చేసుకొని ముందుకు వెళ్దాం, అప్పుడే పార్టీ అధికారంలోకి వస్తుంది. ముందు నేతల మధ్య ఉన్నటువంటి పంచాయతీలను క్లోజ్ చేస్తే నెక్స్ట్ ప్రభుత్వం పైన పోరాటాలు, ప్రభుత్వం ఇచ్చిన హామీల పైన కూడా పోరాడాలి. వీటన్నిటి చేసే మాత్రం ఇటు బీజేపీకి అవకాశం ఉంది. ఎప్పుడైతే నేతల మధ్య కూడా అయోధ్య గుర్తుందో అప్పుడు పక్క పార్టీల నుంచి కూడా నేతలు పార్టీలో జాయిన్ అయ్యేటువంటి ఛాన్స్ ఉంటుంది. కాబట్టి వీటన్నిటి కూడా ఫుల్ స్టాప్ అంటే ఒకటే, నేతల మధ్య ఉన్నటువంటి పంచాయతీకి అంటే వాటిని కూడా పూర్తి స్థాయిలో తొలగిస్తే తప్ప పార్టీ ముందుకు వెళ్ళదు, పార్టీ అధికారంలో రాదని చెప్పి కూడా హైకమాండ్ గ్రహించడం కాకుండా ఇక్కడ రాష్ట్ర ఇన్ఛార్జి ఉన్నారు, సీనియర్ నాయకులు ఉన్నారు. అటు చాలాసార్లు అక్కడ ప్రజాప్రతినిధి ఉన్నటువంటి అభయ్ పటేల్ ను సైతం కూడా రంగంలోకి దింపడం కాదు, అభయ్ పటేల్ సైతం కూడా, ఎందుకంటే తను నేరుగా చెప్పకపోయినప్పటికీ తను టికెట్ లో కూడా కొంత చెప్పినటువంటి సమాచారం ఉంది. ఎందుకంటే కేవలం బండి ఈటలనే మిగతా నేతల్ని కలపడానికి చాలా సార్లు వాళ్ళ ఇళ్లకు వెళ్ళడం జరిగిందని, వాళ్ళ ఇళ్లలో చాలా సార్లు భోజనాలు చేయడం జరిగిందని, చాలా క్రిటికల్ సిచ్యువేషన్ నుంచి వాళ్ళను ఈ విధంగా తీసుకురావడానికి కారణం ఏంటంటే పార్టీ. ఎందుకంటే పార్టీ ఫస్ట్ అనేది అటు నేషన్ ఫస్ట్ అనే దాంట్లో కూడా పార్టీకి సంబంధించి ఒకవేళ తెలంగాణలో అధికారంలోకి వచ్చేందుకు ఎంతమంది కార్యకర్తలు ఏ విధంగా బలిదానాలు అయ్యారు, వాటికి సంబంధించి ఎంతమంది వాళ్ళ జీవితాలను త్యాగం చేస్తూ వీటన్నిటికీ సంబంధించి మాత్రం చెప్పేటువంటి ప్రయత్నం చేసి ఇంతవరకు వచ్చింది. కాబట్టి బండి ఈటల కలయిక అనేది కూడా మీరు అన్నట్టుగానే హైదరాబాద్ లో జరిగి 15 రోజులు కూడా కాకముందే అది నేరుగా మరి బండి సంజయ్ ఇంటికి ఢిల్లీలో కలిశారు. నెక్స్ట్ మరి ఈటల రాజేందర్ ఇంటి సైతం కూడా బండి వెళ్తారా అన్న టాక్ అనేది కూడా బీజేపీలో ప్రస్తుతం అయితే కూడా చర్చనీయాంశమైంది. వీళ్ళే కాకుండా మిగతా నేతల గైరాజర్ ఏదైతే ఉందో అది కూడా కొంత పార్టీలో అనుమానాలు సాధిస్తుందని చెప్పొచ్చు. సతీష్, ఆల్ రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ శ్రీధర్. మొత్తం అయితే మాత్రం ఈక్వేషన్స్ అండ్ క్యాలిక్యులేషన్స్ అక్కడ మ్యాచ్ అయ్యాయి. అండ్ ఎప్పుడెప్పుడు అని చెప్పి తెలంగాణ భారతీయ జనతా పార్టీ ఎదురు చూస్తున్న ఓవర్ ఆఫ్ ద సిచ్యువేషన్ ఇప్పుడు విషయంలో కనిపిస్తుంది. ఈటెల రాజేందర్, బండి సంజయ్ ఒక్కటయ్యారు, పార్టీ కోసం ముందుకు వెళ్తామంటూ చేయి కలిపారు. అవును, వాళ్ళిద్దరు ఇప్పుడు ఒక్కటయ్యారు, ఇద్దరు కలిసిపోయారు. బండి సంజయ్, ఈటెల రాజేందర్ ఇప్పుడు ఒక్కటయ్యారు. ఎంపీలు లక్ష్మణ్, కొండ విశ్వేశ్వరరెడ్డితో కలిసి ఢిల్లీలోని బండి సంజయ్ ఇంటికి వెళ్లారు ఈటెల రాజేందర్. ఈటెలను సన్మానించారు బండి సంజయ్. బండి ఇంట్లోనే లంచ్ చేశారు ఈటెలతో భేటీపై బండి సంజయ్ ట్వీట్ చేశారు. లంచ్ చేశాం, మంచి చర్చలు జరిగాయి అంటూ చెప్పుకొచ్చారు. మంచి సంభాషణలు ఆలోచింపచేసే సందేశాన్ని మిగులుస్తాయంటూ చెప్పుకొచ్చారు ఆయన. కొంతకాలంగా బండి సంజయ్, ఈటెల మధ్య భేదాభిప్రాయాలు ఏ స్థాయిలో పెరిగిపోయాయో ఇన్ఫాక్ట్ తెలంగాణ వ్యాప్తంగా తెలిసిన విషయమే. ఎన్నికల్లో అభ్యర్థుల ఎంపిక, పార్టీ వ్యూహాలపై బండి, ఈటెల మధ్య జోరుగా ఆధిపత్య పోరు నడిచింది అనేది చాలా గట్టిగా వినిపించమాట. ఢిల్లీ పెద్దల వరకు చేరింది ఈ పంచాయతీ. తాజా భేటీతో విభేదాలకు ఫుల్ స్టాప్ పెట్టినట్టయింది బండి సంజయ్, ఈటెల రాజేందర్. ఏం కొన్నావురా? అమ్మకి 10, అత్తమ్మకి 6, అమ్మమ్మకి 4 కేజీలు చీరలు మావా. అబ్బో, ఇక్కడ కేజీ చీరలు కొంటే 1/2 కేజీ చీరలు ఫ్రీ అంట. చుడిదారు, మెన్స్ వేర్, కిడ్స్ వేర్ 1+1, 2+1 మస్తు ఆఫర్లు ఉన్నాయి. మరి ఇంకా మాంగళ్య ఆషాఢం కేజీ సేల్ అంటే తెలుసు కదా. మాంగళ్య షాపింగ్ మాల్ కేజీల్లో సేల్, టన్నుల్లో ఆనందం.